ఏదో కొంతమంది కారు కోతలు కుక్కల్లాగా అరవడం తప్పితే ఎక్కడ కూడా వాస్తవాలు లేవు. కానీ 100కి 100% చేతి రూపాయలు పెట్టే నాయకుడు కానీ నిజాయితీ పరుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. మనం ఇప్పుడే కాదు, ఇప్పుడు ఏదో నిన్న జరిగిందని మనం చెప్పుకోవడం కాదు. మొన్న ఉగ్రవాద దాడిలో ఒక సామాన్య ప్రజలు మధుసూదన్ అని చనిపోతే 50 లక్షల రూపాయలు ఇచ్చారు. గిరిజన ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళకి చెప్పులు ఇచ్చారు, వాళ్ళకి చీరలు కొనిపించారు, వాళ్ళకి ముఖ్యంగా ఏరియాలో ఏంటిది గ్రామంలో ప్రత్యేకించి కూడా ఒక స్కూల్ కట్టించి బోర్ వేయించి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కట్టించారు. అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అంటే ఈ కుడి చేతితో చేస్తే ఎడం చేతి తెలియట్లేదు. మరి డబ్బు అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు తన పిల్లల భవిష్యత్తు ఏంటి, కుటుంబ భవిష్యత్తు ఏంటి, అవన్నీ కూడా ఆలోచించడం లేదు. ఈ పక్క నుండి ఏదైనా ఖాతా కోత సంపాదిస్తున్నారంటే ఇప్పుడే మొన్న విన్నాం రీసెంట్గా మనం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి 170 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ అని చెప్పి న్యూస్ ఆర్టికల్ వచ్చింది. మరి అది నిజమైతే మాత్రం అక్కడ తీసుకున్న సొమ్మంతా కూడా ఇక్కడ పేద ప్రజలకి లేదంటే తనని నమ్ముకోనున్న ఈ ఎవరైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పనిచేయడం జరుగుతుంది. మరి ఎంతకన్నా నాయకుడు ఏంటండి? ఇటువంటి నాయకుడిని ముఖ్యంగా గెలిపించినందుకు పిఠాపురం ప్రజలు అనేవాళ్ళు అదృష్టవంతులండి నా ఉద్దేశంలో. ఆ అదృష్టం అనేది మా భీమవరం ప్రజలకు దక్కలేదని చెప్పి ఒక రకంగా నాకైతే కుళ్ళు వస్తుందండి. లాస్ట్ టైం ఏదో కొన్ని తప్పిదాల వల్ల పొరపాటు ఏదో జరిగింది సంథింగ్, దానివల్ల భీమవరం మిస్ అయింది. కానీ నిజంగా మా భీమవరం ప్రజలకు ఎందుకు దక్కలేదా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఏదేమైనా సరే పిఠాపురం ప్రజలు అదృష్టవంతులు ఈ విషయంలో మాత్రం. బ్రో హాయ్ బ్రో. హలో హాయ్. అంటే మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు ఒక బామ్మగారితో భోజనం చేశారు. సో ఎలా అనిపించింది ఆ సీక్వెన్స్ మీకు? ఆయన ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి ఒక పెద్దవాడికి సహాయం చేయడం చాలా సంతోషం ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో మన ఫ్యామిలీలో ఉన్న పెద్దవాళ్ళని అంటే మన అమ్మ నాన్నలు కావచ్చు, మన బామ్మలు కావచ్చు, మన అమ్మమ్మల్ని నాన్నమ్మలకి మన వాళ్ళకే సహాయం చేయము. ఎందుకు లెక్కలేని వాటిగా మాడుతుంటాం. నువ్వేంది చెప్పేది గీ అంటూ ఉంటాం. కాబట్టి అలాంటిదే ఆయన ఏ సంబంధం లేకపోయినా ఆ కాడికి పోయి ఆమెతో కలిసి భోజనం చేయడం, ఆమెకు 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, ఆమెకి బట్టలు ఇవ్వడం చాలా సంతోషం ఇది. ఇలాంటి వాళ్ళే మనకు రాజకీయ నాయకులు ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే పేదవాళ్ళకి సహాయం చేయడం అనమాట. కాబట్టి ఇలాంటి డిప్యూటీ సీఎంలు ఉండాలి, ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండాలి, ముఖ్యమంత్రులు కానీ పిఎంలు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే దేశంలో ఉన్న పేదవాళ్ళందరినీ ఆదుకోవాలి. ఎందుకంటే రాజకీయ నాయకుడికి ఉండాల్సిందే అదనమాట. ఎందుకంటే దేశం మొత్తం వాళ్ళకంటూ ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులు ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి ఇదొక మోటివేషన్ అనమాట. అంటే చూస్తున్నాం బ్రో, మనము కన్న తల్లిదండ్రులనే ఘోరంగా నీచంగా కొడుతున్నారు. సో కళ్యాణ్ గారు వచ్చిన డబ్బులు ప్రజలకే దానం చేస్తున్నారు. సో అంత ప్రజల కోసమే ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? అదే చాలా సంతోషంగా ఉంది భయ్. అదేనో కన్న తల్లిదండ్రులనే లెక్కలేటగా మాడతాం కదా. అలాంటిది ఏంటంటే ఈయన వచ్చి వాళ్ళకి సహాయం చేయడం పేదవాళ్ళవి అంటే ఇతను ఏమికే కాదు, ఏ పేదవాళ్ళని సరే వెళ్ళి అడిగితే ఆయన వెంటనే సహాయం చేస్తాడు. ఆయన ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా ఎవరైనా బ్యాడ్గా మాట్లాడినా, ఆయన గురించి ఎవరైనా బ్యాడ్గా మాట్లాడినా వాళ్ళకు కూడా అటు బాణీలే పాపం అప్పుడు ఎప్పుడో తెలియక మాడారు. ఇప్పుడు ఏదో బుద్ధి వచ్చింది వాళ్ళకని వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళకి ఏదన్నా ఆర్థికంగా కానీ ఫైనాన్షియల్గా ఏమైనా సహాయం చేస్తాడు ఆయన. కాబట్టి ఇలాంటి డిప్యూటీ సీఎంలు ఇలాంటి ముఖ్యమంత్రులు, ఆయన ముఖ్యమంత్రి అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా పిఎం అయితే అసలు చెప్పలేక ఇమ్మీడియట్గా స్పందిస్తారనమాట. అది